హలో ఎవరివన్, దిస్ ఇస్ శరణ్. ఐఎమ్ ఫ్రమ్ గెట్. ఈరోజు డైలీ వీడియోస్లో ఒక పర్సనల్ వీడియోస్లో ఒక టాపిక్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సి, టైం మేనేజ్మెంట్ చేస్తేనే మనం ఏదైనా సక్సెస్ కావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా అర్జెంట్ పని ఉంది, ఏదైనా వర్క్ చేయాల్సి వస్తే, అర్జెంట్ పని ఉండి వర్క్ చేయాల్సి వస్తే అది మీకు టైం మేనేజ్మెంట్ తోటే అవుతుంది. అంటే ఈ పర్టికులర్ థీమ్లో, అంటే ఈ పర్టికులర్ టైంలో ఇది కంప్లీట్ చేయగలిగితేనే మనం మిగతా చేయగలుగుతాం. సో మన లైఫ్లో మనం ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీ టైమింగ్స్ని బట్టి మీరు ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అని ఉండాలి. టైం మేనేజ్మెంట్లో నెంబర్ 1 గోల్ ఈజ్ గోల్. నీ ఏం లేదు అసలు నీకు టైం మేనేజ్మెంట్ దేంట్లో అంటే నువ్వు ఒక దాని గురించి ప్రిపేర్ అవుతున్నావు, ఒక దాని మీద కోర్స్ తీసుకుంటున్నావు, దానికి ఎట్లా ప్రిపేర్ కావాలనుకున్న దాని మీద ఉండాలి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చేస్తావు, నీకు ఫస్ట్ మెయిన్ గోల్ ఉండాలి. కాబట్టి టైం మేనేజ్మెంట్లో నెంబర్ 1 మెయిన్ గోల్. ఎట్లా స్మార్ట్గా వేయాలి ఏది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ సెట్ చేసుకోండి టైమ్స్. నెంబర్ 2, మనకి కొన్ని టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. అంటే అర్జెంటు ఈరోజే చేయాలనుకున్న టైం ఏదైనా పని ఉంటే అది ఇప్పుడే చేసేయాలి. లేదు కొద్దిగా రేపు చేయాలనుకుంటేనే షెడ్యూల్ చేయండి. లేదు కొద్దిగా టైం ఉంది అనుకున్నప్పుడు ప్రిపేర్ కండి. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో టైం మేనేజ్మెంట్లో ఇది 2వ రూల్. 3వ రూల్ ఏంటంటే అంటే సోషల్ మీడియాని దూరం పెట్టడం. ఎందుకు సోషల్ మీడియాని దూరం పెట్టడం అంటే డిస్ట్రాక్షన్. ఇప్పుడు మనం కొన్ని రీల్స్ చూస్తాం, అంటే పర్టికులర్గా రోజు రీల్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే నీ డైలీ లైఫ్లో ఏదైనా ప్రిపేర్ అయిన టైంలో, ఏదైనా ఎగ్జామ్ టైంలో నీకు ఆ రీల్స్ గుర్తుకు రావడం, లేదంటే ఆ రీల్లో పర్టికులర్గా కామెడీగా అదే టైంలో గుర్తుకు రావడం, అంటే అది ఒక డిస్ట్రాక్షన్. ఒక పర్టికులర్ థీమ్, అంటే ఒక పర్టికులర్గా నువ్వు గోల్ తోటి ఉన్నప్పుడు ఇలాంటివి డిస్ట్రాక్షన్స్ మాకు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అంతా దూరం పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద సొసైటీ న్యూస్, రోజు ఏం నడుస్తుంది అన్నప్పుడు న్యూస్ పేపర్ చదవండి, బెస్ట్ ఆప్షన్. న్యూస్ పేపర్లో మీకు రోజు ఏం నడుస్తుంది తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే తెలుస్తుంది, కానీ మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. మీకు డిజిటల్ స్క్రీన్ టైం ఉంటుంది ఫోన్లో, దాంట్లో చూస్తే మీకే అర్థమవుతుంది హౌ మెనీ అవర్స్ చూస్తున్నాం. టైం మేనేజ్మెంట్లో 3. నేను కూడా ఇప్పుడు టైం మేనేజ్మెంట్ వాడుతున్నాను, షెడ్యూల్ చేసుకుంటున్నాను. అంటే డైలీ ఈ టైంకి వీడియోస్ పెట్టాలి, ఈ టైంకి కాన్సెప్ట్ తీసుకోవాలి, ఈ టైంలో ఆలోచించాలి, ఈ టైంలో డెలివరీస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను డైలీ ఒక టైం మేనేజ్మెంట్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి. మార్నింగ్ 9 to 10 వరకు ఇది, 10 to 11 వరకు ఇది, లేదంటే 11 to 3 వరకు ఇది, 3 to 4, 5 వరకు ఇది అనుకుంటే, మధ్యలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఎమర్జెన్సీ ఆర్డర్ అనుకుంటే, అలా అప్పుడు టైం మేనేజ్మెంట్ బ్రేక్ అవుతుంది. కానీ నువ్వు మళ్ళీ రీసైకిల్, అంటే నువ్వు ఆ పని చేసుకున్న తర్వాత నువ్వు ఈ షెడ్యూల్ చేయాలి. మళ్ళీ నైట్ షెడ్యూల్ చేసి దీన్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ కుదరలేదంటే రేపు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి కుదరలేదని నువ్వు రేపు ఆపడం మానేస్తే పోతుంది, టైం మేనేజ్మెంట్ పోతుంది. నీకు ఆ ఎఫెక్ట్స్ మెల్లమెల్లగా తగ్గుతుంది. టైం మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బంది. అంటే స్టార్టింగ్ నువ్వు పెద్ద గోల్స్ ఏం పెట్టుకోకు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బుక్ కంప్లీట్ చేయాలి. ఒక బుక్ కంప్లీట్ చేయాలని నువ్వు 3 daysలో కంప్లీట్ చేయాలని ముంగట పెట్టుకోవద్దు. యూ హ్యావ్ టు డైవ్ కావాలి, అంటే లోపలికి మునిగిపోవాలి బుక్ రీడింగ్లో. అట్లా మునిగిపోవాలంటే డైలీ ఇంత టైం తీసుకోవాలి, ఒక 1 hour 1 hour తీసుకొని చదవడం స్టార్ట్ చేయాలి. నీకు బోర్ కొట్టలేనంతసేపు చదవాలి. బోర్ కొడుతుందనంటే ఆ విషయం చదివిన 2వసారికి నీకు బోర్ వచ్చిందంటే నువ్వు ఇంట్రెస్ట్ తోటి చదువుతున్నట్టు కాదు. యూ హ్యావ్ టు బీ మోర్ కాన్సన్ట్రేట్ అబౌట్ ఆన్ బుక్స్. ఎందుకంటే బుక్స్ మనకి చాలా నాలెడ్జ్ వస్తాయి. దాంట్లో బుక్స్ ఇది టెక్స్ట్ బుక్స్ కాదు, అంటే మనకి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది, అంటే క్లాస్లో ఇప్పుడు ట్యూషన్స్ కాదు. ఆథర్స్ హూ రోట్ ద లైఫ్ లెసన్స్. ఎందుకంటే చదువుకి లైఫ్ లెసన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. బుక్స్ రాసేది కూడా వాళ్ళు 1 year 2 years ఎక్స్పీరియన్స్ అయ్యి, 3 years ఎక్స్పీరియన్స్ అయ్యి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి దాంట్లో చెప్తారు వాళ్ళు ఈ టైం మేనేజ్మెంట్ వాడడం, అంటే ఈ టైంకి ఇది చేసినాను. అందుకంటే బుక్స్ చాలా కాన్సన్ట్రేట్ చదవాలి. నేను ఇంతకుముందు చదివాను, కానీ చాలా కాన్సన్ట్రేట్గా చదవలేదు. ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను బుక్స్ రీడింగ్ చేయడం. సో గుర్తుకుంటుందా అంటే చెప్పలేను, గుర్తుకుండకపోవచ్చు, కానీ ఐ ట్రై మై బెస్ట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రీడింగ్. సో మీరు గిట్లా టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి, ప్రిపేర్ కండి. స్టూడెంట్స్ ఉంటే టైం మేనేజ్మెంట్ పక్కా, ఎందుకంటే మీరు ప్రిపరేషన్కి మంచిగా కావాలి. అట్లనే సైడ్ కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటే మనకి ఇట్లా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రెగ్యులర్గా మన లైఫ్లో మనం టైం మేనేజ్మెంట్ చేసుకోము, దానివల్ల డిసడ్వాంటేజ్ మనకి. 2వది ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ లైక్ ఏ డిసిప్లిన్. అంటే ఇప్పుడు జిమ్ పోతున్నప్పుడు డిసిప్లిన్ ఎట్లా కంటిన్యూ అవ్వాలో టైం మేనేజ్మెంట్ కూడా అంతే, నువ్వు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. సో ఈ రోజు వరకు ఇది ఓకే.
యూ లైక్ దిస్ వీడియో ఇంతవరకు వచ్చినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.